సో హాయ్ అండి, నేనైతే ఇప్పుడు వెగటార్ బీచ్కి అయితే వచ్చాను. ఇప్పుడు 5:25 అవుతుంది. సో చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్. వెగటార్ బీచ్లో ఏమి ఉండదు అనుకున్నాను, కానీ చాలామంది ఫ్లోటింగ్ అనేది ఇక్కడ ఉంది. చూడండి, చాలామంది వచ్చున్నారు. సో ఇది మనకి గోవా నుండి ఆల్మోస్ట్ 43 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది చాలా జనం ఫ్లోటింగ్ ఉంది. ఎక్కువ సౌత్ ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇర్ఫాన్ అయితే హీఈస్ మోర్ ఇంటూ ఫిషింగ్ అండ్ ఫోటోగ్రఫీ. సో ఎప్పుడు చూసినా క్రాబ్స్ని, ఫిషెస్ని ఫొటోస్ తీసుకుంటాడు. ఈవినింగ్ సన్సెట్ చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ చాలామంది జనం కూడా వస్తున్నారు. అక్కడ ఏదో ఫోర్ట్ అయితే ఉంది. సో ఆ ఫోర్ట్ దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇదిగోనండి ఫోర్ట్ అయితే వ్యూ. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అక్కడ పైన అయితే శిఖరం మీద ఒక యేసు ప్రభు శిల అయితే ఉందండి. అక్కడికి మనం వెళ్దాం. సో ఇదేనండి వెగటార్ బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ ఫోర్ట్ వ్యూ. వ్యూ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. చాలా కోకోనట్ ట్రీస్, చాలా ట్రీస్ ఉన్నాయి. సో మనకి ఎక్కువగా ఈ బీచ్లో మనకి కనిపించే వాళ్ళందరూ సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అండి. వ్యూ అయితే అద్భుతంగా ఉంది. చాలా జనం అయితే వస్తున్నారు. ఈవినింగ్ సన్సెట్ అయితే సూపరు. చాలా ఓల్డ్ కపుల్ అలా వచ్చి సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. బీచ్ అయితే ఓవరాల్గా పర్లేదండి, అందరికీ రికమెండ్ చేస్తాను. సో చాలామంది చాలా బాగున్నారు కూడా అమ్మాయిలు. అంటే చాలామంది అలా వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. లైఫ్ గార్డ్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. పర్వాలేదు, సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసుకోవడానికి అయితే ఈ బీచ్ అందరికీ రికమెండ్ చేయండి. చూడండి, అతనైతే లోపలికి వెళ్ళి అతను స్నానం కూడా చేస్తున్నారు. పర్వాలేదు, మనకు స్విమ్మింగ్ అయితే ఈ బీచ్ అనేది రికమెండ్ చేయండి. చాలామంది వస్తున్నారు ఈ బీచ్కి. ఇదిగోండి, ఇవైతే క్లీన్ చేయాలి. సో అయితే మనకి వాటర్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ చెత్త అనేది నిలిచిపోతుంది. సో మరి ఇక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్, ఈ స్టాఫ్ అనేది మీకు ఎలా మెయింటైన్ చేస్తారని తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి. సో ఇదంతా నచ్చింది, కానీ ఇక్కడ మనకి కొంచెం చెత్త అనేది ఇక్కడ నిలిచిపడిపోతుంది. సో అది ఒక్కటి మాత్రం చూసుకోవాలి. అది తప్పితే మిగతాదంతా పర్వాలేదు. వాళ్ళు చూడండి, అక్కడ ఒక ఇద్దరు ఫాదర్స్ చక్కగా కుక్కలతో అయితే ఆడుకుంటున్నారు. సో ఒకటి ల్యాబ్, ఇంకోటి అయితే ఏముందని తెలియదు. సో నేనైతే వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. మొత్తానికి అయితే పట్టేసుకున్నాను ల్యాబ్ని. చూడండి, ఇక్కడ ఒక పిట్బుల్ ఉంది. ఇది ల్యాబ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Where are you from? From here.
బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే పర్వాలేదు, చాలా చక్కగా ఉంది. కొంచెం మనకి ఆ చెత్త అనేది బయటకు వచ్చి నిలిచిపోతుంది వాటర్ వల్ల. సో అదైతే వాళ్ళు చూసుకోవాలి, అది చూసుకోవడం లేదు. అయితే నేనైతే ఇక్కడికి వచ్చి చూశాను. సో సోఫార్ అయితే చూడండి ఉంది. సో ఎంతమంది జనం వచ్చేటప్పుడు మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చూసుకోవాలి. అది తప్పితే ఓవరాల్గా ఈ బీచ్ అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ఎక్కువ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అయితే వస్తున్నారు. సో సీ యూ ఫర్ టుడే అండి. ఈ రోజుకైతే మా బీచెస్ అయితే ఒక 4 బీచెస్ ఎక్స్ప్లోర్ చేశాను. సో ఈ రోజుకైతే ఇదే సమాప్తం. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.